క్రికెట్ చరిత్రను తిరగరాసింది సౌత్ ఆఫ్రికా. భారత్లో 15 ఏళ్లుగా టెస్టుల్లో గెలిపేలేని సౌత్ ఆఫ్రికా ఎట్టకేలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో 30 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కేవలం 124 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేసింది. ఇక శుభమన్ గిల్ గాయంతో వైదొలగడంతో ఆ ఒక్క వికెట్ కూడా లేనట్టే. మొత్తంగా 2 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. 55 ఓవర్లలో తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేసింది. అయితే టీమిండియా 62.2 ఓవర్లలో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేసింది. ఇక్కడ టీమిండియా 30 పరుగుల లీడ్ లో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 124 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగి ఈజీగా గెలుస్తుందనుకున్న క్రమంలో వరుసబెట్టి వికెట్లను కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో తానొక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. అక్షర్ పటేల్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు సీమన్ హార్మర్ 14 ఓవర్లు 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే కేశవ్ మహారాజ్ సైతం 9 ఓవర్లలో 2 వికెట్లు తీసి టీమిండియాని ఇద్దరు దెబ్బ కొట్టారు. అలాగే అడెన్ మార్క్రమ్ కు 1 వికెట్, మార్కో జాన్సన్ కు 2 వికెట్లు దక్కాయి. టీమిండియా బౌలింగ్ కంటే కూడా సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కారణంగానే టీమిండియాపై 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. స్వదేశంలో మొన్న న్యూజిలాండ్ సైతం టీమిండియాని స్పిన్ వలలో చిక్కించుకొని సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్లో స్పిన్ ట్రాక్ పై స్వదేశీ ఆటగాళ్ల కంటే కూడా విదేశీ ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీం మేనేజ్మెంట్ స్పిన్ పిచ్ తయారు చేయించుకోవటం పెద్ద తప్పు చేసినట్లయింది.